డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. బట్టి గారు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెను ఛార్జ్ పెంచారు, కొత్త మెను ఇచ్చారు. మీరు పదే పదే గతంలో ఒక ప్రస్తావన చేశారు. నేను కూడా హాస్టల్లో చదువుకున్నా, మా అమ్మ నన్ను స్కూల్లో నుంచి తీసుకురావడానికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళని. అంటే ఆ ప్రభావం కనపడుతుందా దీంట్లో? మనిషి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తన అనుభవాలు కూడా ఉంటాయి, అందులో ఏం సందేహం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు హాస్టల్స్, నేను ఆర్థిక శాఖ మంత్రిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం అన్నింటినీ పెంచుకుంటూ పోతూ ఉన్నాం. దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్స్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకు కూడా ఛార్జీలు పెంచాలి కదా. ఆ ఆలోచనలో ఉంచే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కూర్చొని మాట్లాడి డెఫినెట్గా ఇది చేయాలి, ఇది మన సామాజిక బాధ్యత అని చెప్పి మంత్రిమండలి మిత్రులు అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని 40% ఎట్ ఏ టైం పెంచాం. అంటే 40% పెంచిన తర్వాత విద్యార్థుల్లో పౌష్టికాహారం పూర్తి స్థాయిలో అందుతుంది అనుకుంటున్నారా? ఈ ఆహారాన్ని డిసైడ్ చేసేటప్పుడు కూడా ఏది పడితే అది పెట్టే కార్యక్రమం కాకుండా సీనియర్ అధికారులు ప్లస్ డైటీషియన్స్, డాక్టర్స్ అందరూ సలహాలు తీసుకొని ఒక మనిషి ఎదగటానికి, చిన్ననాటి నుంచి ఎదగటానికి, శారీరకంగా కానీ మానసికంగా కానీ, అంటే బ్రెయిన్ కూడా ఎదగటానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ అందులో ఉండేటట్టుగా ఆ మెనూను తయారు చేశారు వాళ్ళు. సో ఆ మెనూ తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఆ రోజు మేము మొదలుపెట్టి పార్టిసిపేట్ చేసిన రోజు కూడా అందరూ చాలా సంతోషించారు, చాలా బాగుంది. చాలామంది తల్లిదండ్రులు అయితే ఇంత బాగా మాకంటే ఎక్కువ బాగా చూసుకుంటున్నారయ్యా అని చెప్పారు. సార్, ఇప్పుడు హాస్టళ్ళకి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయి, వాటికి వీటికి ఒకే రకమైన మెనూ ఉంటుందా? ఎట్లా? మెనూ అంతా ఒకటే ఉంటుంది అన్ని హాస్టల్స్, నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈవెన్ హాస్టల్స్ కూడా, రెగ్యులర్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా సేమ్ మెనూ ఇచ్చాం. సో ఎక్కడ చదువుకున్నా ఆ బిడ్డ అదే స్థాయిలో ఎదగాలి కదా. ఏదో మామూలు ఎస్సీ హాస్టల్లోనో, బీసీ హాస్టల్లోనో, లేకపోతే ఇతర హాస్టల్లో చదువుకునే బిడ్డ తెలంగాణ బిడ్డని, రెసిడెన్షియల్ స్కూల్లో చదివే బిడ్డ తెలంగాణ బిడ్డని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే బిడ్డ కూడా తెలంగాణ, అందరూ సమానంగా మానసికంగా, శారీరకంగా ఎదగాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఎదుగుదల వల్లే ఒక మంచి మానవ వనరులుగా తీర్చిదిద్దటానికి, ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్తాను. మేము చెప్పడం కాదు, వాళ్ళే రెసిడెన్షియల్ స్కూల్స్ తీసపై చూపించారు కూడా. ఎంత పురుగులు అన్నం అని, లేకపోతే సరిపోయినటువంటి ఆహారం అని, లేకపోతే సరిగా హైజీనిక్ కండిషన్స్ లేవని, లేకపోతే కూరగాయలు సరిగా లేవు, గుడ్లు సరిగా లేవని. దాని అంతటి కారణం ఏంటి? 10 సంవత్సరాలు వాళ్ళు ధరలు పెంచున్నట్లయితే అక్కడ వాళ్ళ క్వాలిటీతో కూడిన కూరగాయలు వచ్చాయి, క్వాలిటీతో ఉన్నటువంటి గుడ్లు వచ్చాయి, క్వాలిటీతో వచ్చినట్టు బియ్యం వచ్చాయి. ఆ బియ్యం వచ్చిన తర్వాత ఇటువంటి అన్హైజీనిక్ కండిషన్స్ కానీ, విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటం కానీ జరిగేది కాదు. దానికి ప్రధాన కారణం చాలా డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతో పనికిమాలని అని కొనుక్కొచ్చి తీసుకొచ్చి, ఎందుకంటే సరైన క్వాలిటీ ఉన్నాయి, సరైన ధరలు అయితే ఇవ్వరు కాబట్టి మురిగిపోయినాయో, మొక్కిపోయినాయో, పడేసినాయో తీసుకొచ్చి వాళ్ళు సప్లై చేస్తూ వచ్చారు. ఇట్లా 10 సంవత్సరాలు జరిగింది. సో ఇవాళ ఆ పరిస్థితి అట్లా ఉండకూడదని ఈరోజు మంచి క్వాలిటీగా దొరకాలంటే దానికి సరిపోయే ధర మనం ఇచ్చినప్పుడే అది వస్తుంది. సార్, మీరు అన్నట్టు గత ప్రభుత్వం మురిగిపోయినాయి, ముక్కిపోయినవి పెడితే ఇప్పుడు వచ్చినట్టు రోజుకు ఒక హాస్టల్లో అస్వస్థత గురవడము, పిల్లలు చనిపోవడము, ఇలాంటి వాటిని ఎందుకు రిపీట్ అవుతుంది? 10 సంవత్సరాలు కూడా చాలా హాస్పిటల్స్ నేను చాలాసార్లు వెళ్ళాను, మేము కూడా వెళ్ళాము కదా చాలాసార్లు. ప్రతిపక్షంలో నేను లోపీగా, సిఎల్పి లీడర్గా నేను చాలాసార్లు రెసిడెన్షియల్ స్కూల్స్ వెళ్ళి ఆహారం బాగాలేదని, లేకపోతే అక్కడ ఏంది వాళ్ళ మనకి 888లో ఎన్నిసార్లు ఉద్యమం చేశారు పిల్లలు. ఇవన్నీ చూశారు కదా, అవి రిపీట్ కాకుండా ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అవి రిపీట్ కాకుండా ఉండాలంటే వాటికి ధరలు పెంచాలి ముందు. ఆ ధరలు పెంచి అప్పుడు క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి అందించగలగాలి. నువ్వు ధర పెంచకుండా క్వాలిటీ ఫుడ్ ఇవంటి తీసుకొచ్చి ఆడిస్తాడు. మీరు 10 ఏళ్ళు అది చేయలే. అందుకోసమే మేము ఆలోచన చేసి దాని మీద కమిటీ వేసి స్టడీ చేయించి సైంటిఫిక్గా పెరిగిన ధరలకు అనుగుణంగా మనం రేట్లు పెంచి 40% పెంచాం. కాస్మెటిక్స్కి అయితే 200% పెంచాం. అవి పెంచబట్టే వాటన్నిటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, కూరగాయలు సప్లై చేసే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇస్తే ఈ మురిగిపోయినాయి, ముక్కిపోయినాయి సప్లై చేస్తారా? ఉదాహరణకి కూరగాయలు 1 కేజీ 20 రూపాయలు, 30 రూపాయలు అయితే సరిపోండి. నువ్వు 5 రూపాయలు ఇచ్చి కూరగాయలు కేజీ ఇవ్వడం అనుకో, సరిపోతాయా? వాడు ఏం చేస్తాడు?
కూరగాయలు తేవాలి, 30 రూపాయలు రావట్లేదు. కాబట్టి ఆడ పడేసిన ఏదో తీసుకొచ్చి 5 రూపాయలు కేజీ ఇచ్చినా అని అడిచిపోతాడు. అదే కదా వాళ్ళు చేసిన తప్పు. సరే, గతంలో వాళ్ళు తప్పు చేశారు. బట్టి విక్రమార్క గురుకులాలు అలాగే ప్రభుత్వ స్కూళ్ళ గురించి తెలిసినటువంటి బట్టి విక్రమార్క ఈసారి ఇప్పటి నుంచి నెల బిల్లులు గురుకుల పాఠశాలలకు ఇస్తారా? విద్యార్థులకి ఏం చెప్పబోతున్నారు? మేము 100 పాళ్ళు నాట్ ఓన్లీ విద్యార్థులకి, ఈవెన్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ పరంగా డైట్ కోసం మేము డబ్బులు ఇస్తా ఉన్నాం, ప్రతి నెల బిల్లులు క్లియర్ చేసి వాళ్ళకి వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని ఇప్పటికే చాలా సందర్భాల్లో సామాజిక బాధ్యత పరంగా మనం ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వాల్లాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టకుండా ప్రతి నెల ప్రయారిటైజ్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నా. ప్రతి నెల వాళ్ళకి బిల్లులు వస్తాయి. అంటే హాస్టళ్ళకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలకు వస్తే ఫుడ్ బాగా సప్లై చేయాలనుకుంటున్నారు. ఈ హెల్త్కు సంబంధించి విద్యార్థులు అస్వస్థతకు గురి కాకుండా అలాంటి మెజర్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారు? దానికి సంబంధించి కూడా ప్రతి హాస్టల్లో, ప్రతి స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ప్రతి నెల డాక్టర్స్ వెళ్ళి ప్రతి స్టూడెంట్ని హెల్త్ చెకప్ చేసి ఒక హెల్త్ కార్డు కూడా మెయింటైన్ చేసేటట్టుగా చేస్తున్నాం. అంటే ప్రతి నెల టెన్షన్గా ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే డేట్ ఫిక్స్ చేసి ఆయా స్కూల్స్కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ వెళ్తాడు విత్ స్టాఫ్, ఆల్ టెస్టులు చేస్తారు. అతను హెల్త్ కార్డు ఒకటి ఫిక్స్ చేసి ఆడ హాస్టల్ ఆడ పెట్టేసి వస్తారు. తిరిగి మళ్ళీ వచ్చే నెల కూడా వెళ్తారు, మళ్ళీ చెక్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉంటే హెల్త్ కార్డు ఆడ పెట్టి వస్తూ ఉంటే ఒకటి తెలిసిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. సార్, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, సీతక్క లాంటి మంత్రులు ఇటు వెనకాల హాస్టల్లో జరుగుతున్నటువంటి సంఘటనల వెనకాల కుట్ర ఉంది అని చెప్పారు. నిజంగా కుట్ర ఉంది సార్? ప్రతిదానికి మీరు దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇది అంటే కొన్ని హాస్టల్స్ కొన్ని చోట్ల ఆ గత పాలకులకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు కావాలని ఇటువంటి విద్యార్థులకి సంక్షేమానికి సంబంధించినటువంటి వాటిపైన కుట్రపూరితంగా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కార్యక్రమం కూడా చేశారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే ఆ తప్పులన్నీ వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే. కుట్రలు కుతంత్రాలు అనేటువంటి ఎపిసోడ్లో మీరు డైలమాలో పడట్లేదా? ఎవరో కుట్రలు చేస్తే ప్రభుత్వం ఉన్నది మీరు, ఆ కుట్రల్ని ఛేదించాల్సిన బాధ్యత మీ మీద లేదా? తప్పనిసరిగా ఛేదిస్తామండి. కానీ మేము జనరల్గా ఏమనుకుంటాము, 10 సంవత్సరాలు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా జీవితంలో నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు బాధ్యతారహితంగా సమాజానికి బాధ్యతగా జవాబుదారితనంగా ఉంటారనుకుంటాం. కానీ అల్లరి చిల్లర తప్పుడు పనులు ఇటువంటివి చేస్తారని ఊహించరు కదా. ఒకసారి తెలిసిన తర్వాత 100% కట్టడి చేస్తాం. ఇప్పుడు లఘుచర్ల ఎపిసోడ్ చూడండి, అక్కడ కుట్ర జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసి అన్నారు. హాస్టల్ల దగ్గరికి వస్తే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర. లఘుచర్ల విషయం నేను చెప్పాను. ఈ మొన్న లఘుచర్ల రైతులకు సంబంధించి జైల్లో సెక్షన్లన్నీ మార్చేశారన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మన లా అండ్ ఆర్డర్ లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది? వ్యవస్థ అంతా కూడా నీకు తెలుసు, కొన్ని లక్షల మంది ఉద్యోగ వ్యవస్థ పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసే క్రమంలో కొద్దిమంది సరే పాత పాలకులకి ఏమన్నా అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకే మేలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళంతా సరి చేయడానికి కొంత టైం పడుతుంది. మేము ఇప్పటికి ఏడాది అయింది. మీ శాఖకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖల్లో కూడా ప్రశ్న ఎక్కువ ఉంటే ఎట్లా? మీరు అడిగిన ప్రశ్న నన్ను సమాధానం కూడా చెప్పనియాలి కదా. కానీ ఇక్కడ లఘుచర్ల ఇష్యూ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం పైన అక్కడికి వెళ్తే ఆర్థిక శాఖ మంత్రి గారిని కలవటానికి పోయినప్పుడు తెల్లటాలకి ఇట్లా జరిగిందని తెలియటమే ఆలస్యం. వెంటనే అసలు దీని బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మిగతా ప్రతిపక్షాల కంటే ముందు ఆయనే చర్య తీసుకొని అతన్ని దాని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. ఈ బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుంది. బాధ్యత లేనటువంటి వాళ్ళు ఏమో ఆడ కూర్చొని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బురదలేటువంటి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారు. పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కుట్రదారులుగా ఉండకూడదు. ఎప్పుడు విశాల హృదయంతో ఉండాలా. నెంబర్ 1, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు సమాజం పట్ల బాధ్యత, భయం రెండు ఉండాలి. అట్లాగే హృదయం విశాలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ ఉంటారు, అందరూ సమానంగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని ఇప్పుడు కుట్రదారులు ఎప్పుడు అంటే రాజరిక వ్యవస్థలో నుంచి వస్తారు చూడు, అటువంటి వాళ్ళు ఎప్పుడు కుట్రదారులు. బట్టి గారు, టీఆర్ఎస్ వాళ్ళు ఖమ్మం రైతులకు బేడీలు వేశారు.
కాంగ్రెస్ హయాంలో లఘుచర్ల వాళ్ళకి బేడీలు వేసే తేడా ఏముంది సార్? అదే బేడీలు వేయడం అనేది కామన్ కదా నో రైతులకి. అదే చెప్తున్నాను. అక్కడ బేడీలు వేస్తే దాన్ని మేము ధర్నా చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే కూడా మార్పులు చేసుకోవాలి. ఇక్కడ బేడీలు వేసారని తెలిసిన మరుక్షణమే సంబంధిత అధికారి అవసరం లేకపోయినా నువ్వు బేడీలు ఎందుకు వేసినా అతని పైన సస్పెండ్ కూడా చేసింది ప్రభుత్వం. మాకు వాళ్ళకున్న తేడా అది. ఆ విచారణకు కూడా ఆదేశించారు కదా, ఏం జరిగింది సార్? జరుగుతూ ఉంది. అదే కదా మేము చెప్పేది, మాకు వాళ్ళకున్న తేడా అది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ ఫార్మా రేసుకి సంబంధించి విచారణ చేయాలని ఏసీబీకి లేఖ రాయాలని నిర్ణయించారు. అసలు ఇందులో అవినీతి జరిగితే కదా, కరప్షన్ జరిగితే కదా విచారణ జరిగేది అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారు. నిన్న జరిగిన క్యాబినెట్కి సంబంధించిన సమాచారం మరి వారేం మాట్లాడారో మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ దానికి సంబంధించిన సమాచారం అంతా సరైన వేదికలో మాట్లాడతారు తప్ప. ఏసీబీకి సిఎస్కి లేఖ రాయమని కూడా చెప్పారు. అసలు ఈ ఫార్మాకి సంబంధించి ఏం జరిగింది సార్? ఈ ఫార్మాకి సంబంధించిన సమగ్రమైన సమాచారం నేను గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాను. ఒకసారి ఆ ప్రెస్ మీట్ బయట తీసి చూస్తే నీకు మొత్తం అంటే అసలు ఆయన ఇందులో అవకతవకలే చేయలేదు, నిబంధనల మేరకే చేశామని నేను అన్నానా ఆయన చేశాడు? కేటీఆర్ నేను అన్నాను ఆయన చేశాడని. ఆయన నేను చేయలేదని అంటున్నాడు. చేశారా లేదనేది ఆ దర్యాప్తు సంస్థలు చెప్తారు. మరి చేశారా లేదా అనేది తెలియకుండా విచారణకు ఎట్లా ఆదేశిస్తారు? విచారణ అంటే ఏంటి? మీకు ప్రైమరీగా ఒక సమాచారం ఉంటుంది కదా. అదే నేను చెప్పేది, అవన్నీ దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. నేను కాదు కదా సార్. మీ శాఖకు సంబంధించి ఇంకొక విచారణకు కూడా కమిషన్ వేశారు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం. మీరు గతంలో అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద పట్టుబట్టారు. అసలు నివేదిక మీద విచారణ అంశం అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు సభలో దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు మేము వైట్ పేపర్ పెట్టినప్పుడు వారు లేచి డిమాండ్ చేశారు మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని. సో వారి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆదేశాలు ఇచ్చిన మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ను అధికారులకు ఇచ్చారు. ఆ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇంకా మా దాకా రాలేదు కూడా, నేను చూడలేదు కూడా దాన్ని. పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా ఏమి ఉండటానికి వీల్లేదనే ఆలోచనతోనే దాని జోలికి మేము ఎవరు పోలేదు. నేను అసలే పోలేదు. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఆయన ఎంక్వైరీ చేస్తాడు, ఆ రిపోర్ట్ ఏదో అధికారులకు ఇస్తారు, అధికారులు వాళ్ళు పరిశీలన చేసి దానికి అనుగుణంగా ఏది ఉంటే వాళ్ళు నిర్ణయం చేస్తారు. మీ అధికారులు మీకు సమాచారం ఇచ్చారా సార్? నివేదిక వచ్చిందా? నివేదిక సబ్మిట్ చేశారన్న సంగతి చెప్పారు తప్ప ఫైన్ అన్నాను అంతే. అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? అది ఆ నివేదికను బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ని బట్టి తర్వాత అధికారులు ఉన్న చట్టం అంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏది చెప్తుందో దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. అధికారంలో లేనప్పుడు జైల్లోకి పంపిస్తామని చెప్పారు, విచారణలు ఇట్లా తీసుకెళ్ళి అలా జైల్లో వేస్తాం ఆ కుటుంబాన్ని అంతా అని చెప్పారు. ఇప్పుడేమో విచారణల పేరుతోటి, విచారణల కమిషన్ల పేరుతోటి కాలయాపనం చేస్తుంది అనేటువంటి ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏది చేసినా కానీ చట్టపరంగా చేస్తాం తప్ప నేను వేస్తామంటే అధికారం ఉంది కదా తెల్లటాలు పోయి ఆడ గెలబట్టుకొని పోలీసులు తీసుకొచ్చి స్టేషన్ లోపల వేసేది ఉండదు కదా. దట్ ఈజ్ రాజరిక వ్యవస్థ. డెమోక్రటిక్ సెటప్లో ప్రతిదానికి ఒక వ్యవస్థ అంగం ఉంటుంది, వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. ప్రజాపాలనలో ప్రజలకి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఫలితాలు అందబోతున్నాయి? కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఖజానా అంతా ఖాళీగా ఉంది అని చెప్తుంటారు. ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము ఇచ్చిన ప్రతి హామీని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆర్బీఐ ఇచ్చినటువంటి విషయాల్ని బట్టి గారు తప్పుదోవ పట్టిస్తున్నారని నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సమాధానం సంపూర్ణంగా పూర్తి కాలేదు. 87,000 కోట్ల రూపాయలు ఏడగట్టారని మీరు అనొచ్చు. ఉదాహరణకి 66,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు చేసిన అప్పు సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి 66,000 కోట్ల రూపాయలు కట్టి, ఇది మేమేదో అబద్ధం చెప్పేది, ఇది ఆర్బీఐ ద్వారా పోయింది, డిడక్ట్ అయిపోయింది, ఆయా బ్యాంకులకు పోయింది. 66,000 పోయింది కదా, ఆ లెక్క ఉంది కదా. అట్లాగే 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించి ఆ అప్పును కూడా బ్యాంకులు కట్టాం. ఇది ఒక్కటే 87,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్. ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు కట్టడానికి 87,000 కోట్ల రూపాయలని హార్డ్ క్యాష్ని బ్యాంకులు కట్టింది లేదు. ఇది ఈ ప్రభుత్వంపై పడినటువంటి భారం. వారు చేసినటువంటి అప్పుల కుంపటి వల్ల
రాష్ట్ర ప్రజల ప్రయోజనం పొందలేకుండా పోయారు. అయినా కానీ అటువంటి ఇబ్బందిని తట్టుకుంటూనే మేము ఇచ్చినటువంటి హామీలు చేస్తూ మళ్ళీ డెవలప్మెంట్ కూడా ఏడా నష్టపోకూడదు అనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు, వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు, మిగతా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పిఆర్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు, అట్లాగే హాస్టల్స్ సంబంధించి సంక్షేమం దెబ్బకూడదు అనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు, విద్యార్థులు చదువుకోవడానికి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటట్టుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అట్లాగే ప్రతి యూనివర్సిటీస్ కావాల్సిన విధంగా కావాల్సిన ప్లానింగ్ ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు, ఉద్యోగస్తులు రిక్రూట్మెంటు, డిఎస్సి రిక్రూట్మెంటు, ఇవన్నీ చేసుకుంటూ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులు కూడా ఆగకూడదని దానికో 10,000 కోట్లు బిల్లులు చెల్లిస్తూ ఇరిగేషన్ వర్క్స్ ఆగకుండా ఎప్పటికప్పుడు నీళ్ళు అందించడానికి 6 months, 3 months, 1 year టార్గెట్ పెట్టుకొని దాని క్లియరెన్సు, పండించిన వడ్లకు సంబంధించి రైతులకు కావాల్సిన విధంగా సన్నాలకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ ఇస్తూ ముందుకు పోతా ఉంది. అప్పు చేయడమే తప్పు అని చెప్పే బట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్ళీ అప్పు చేస్తున్నారు. అదే నీకున్న ఆదాయము కట్టాల్సిన అప్పు అనేది కంపల్సరీ. నువ్వు కట్టినా కట్టకపోయినా మనకు వచ్చేటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీఐ డిడక్ట్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వెళ్ళిపోయే క్రమంలో సరే ఉదాహరణకి మీకు జీతాలు ఇవ్వాలి, ప్రతి నెల పెన్షన్స్ ఇవ్వాలి, తర్వాత స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి, చేయూత కానీ లేకపోతే ఇతరత్ర స్కీమ్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటివి కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, లేకపోతే ఉద్యోగస్తులు మిగతా పెండింగ్ బిల్స్ కానీ, వీటన్నిటి కూడా డబ్బులు అవసరమే కదా. సో అవసరమైన క్రమంలో వాటికి చేస్తూనే ఈ అప్పులు కట్టకపోతే ఇది ఎన్పిఏగా మారిపోతుంది. అప్పు చేయడం తప్ప అప్పు చేయటం తప్పు అని నేను అంటున్నా, కానీ ఆ చేసిన అప్పు ఒక క్రమబద్ధీకరణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచడానికి లేకపోతే తద్వారా ఆదాయ మార్గాలు పెరగడానికి చేసుంటే తప్పేం లేదు. కానీ వారు చేసిన అప్పు ద్వారా వాళ్ళు సృష్టించింది ఏంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టించామని చెప్తా ఉన్నారు. సార్ ఇంత బాగా చెప్పే బట్టి ఇచ్చారనుకో, ఇచ్చారనుకో, ఆ డబ్బంతా మేము తీసుకొని ఈ సంవత్సరం మేము అధికారంలో ఉన్న కాలం దాన్ని విచ్చలవిడిగా మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి ఈ రాష్ట్రం వదిలేస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలా, ప్రజలు ఎటుపోవాలా, ఆ తర్వాత ఆదాయం ఏది, అప్పుడేం కావాలి వాళ్ళు, తప్పు కదా. ఇంత బాగా చెప్పారు కదా, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అమ్మేశారు మేము ఔటర్ రింగ్ రోడ్ వేసాని. దాని మీద మీరు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు మీరు పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే దాని టెండర్ని రద్దు చేస్తాం, మేము విచారణ చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది అయింది, అసలు దాని గురించే మాట్లాడలేదు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు. దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొచ్చి లీగల్గా దాన్ని ఏం చేయాలో వాటన్నిటిని పరిశీలన చేస్తున్నాం. నువ్వు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసో లేదా ఇంకేదో చేద్దామనంటే అతను కోర్టుకు వెళ్ళి దాన్ని ఏం చేస్తాడో తెలియదు. ఆ లీగల్ ఎక్స్పర్ట్స్తో అందరితో మొత్తం వాస్తవాలన్నీ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకోకపోతే అటు ఇటు కాకుండా అయిపోతుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఇవన్నీ ఉంటాయి అని తెలియదా సార్? తెలుసు కాబట్టే చేస్తున్నాం. తెలియకపోతే రాగానే ఆడ బోర్డు పెట్టేసి ఆపేసేయండి అని చెప్పేసాడు. మాకు చట్టం మీద, ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి, దాని ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్ కాబట్టి వీ డూ ఎవ్రీథింగ్ లీగల్. మదిరలో ఒక ప్రకటన చేశారు, భూమి లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్పేసి. బట్టి విక్రమార్క అసెంబ్లీ జరుగుతుంటే ఆయన సొంతంగా ఎట్లా ప్రకటిస్తారు అనే ఒక విమర్శ ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శ. టీఆర్ఎస్ వాళ్ళకి రోజు అసెంబ్లీ నడుస్తూ ఉంటే హరీష్ రావు గారు ఓ పక్కన, కేటీఆర్ గారు ఓ పక్కన, మేము ఇన్ని అప్పులు చేయలేదు, మేము ఇన్ని అప్పులు చేయలేదు, 7 లక్షలు చేయలేదు, మేము 2 లక్షలు చేసాం, 3 లక్షలు చేసాం అని అన్ని రోజు ఒక తప్పుడు అబద్ధాలు ఏదో చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తున్నప్పుడు మీలాంటి మీడియా మిత్రులంతా వచ్చి ఏంటి వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరేం వైట్ పేపర్ పెట్టి 7.5 లక్షలు అన్నారు, ఏది నిజమని అడిగారు. సమాధానం చెప్పకుండా ఉండాలా? సమాధానం చెప్పాలిగా. మీ మీద ప్రివిలేజ్ కూడా నోటీస్ చెప్పేది సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాం. సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు చేసిన అప్పుల గురించి చెప్పాం, ఆ అప్పులు ఎంతైందో చెప్పాం, అప్పులు ఎంత కట్టామని చెప్పాం, వ్యవసాయానికి ఎంత చేస్తున్నామని చెప్పాం. ఈ చేసే ప్రక్రియలో ఇంకో ఆయన నీలాంటి ఒక జర్నలిస్టు భూమి లేని
కూలీల మీద ప్రేమ ఉన్నటువంటి జర్నలిస్టులు వేసి సార్ అంతా భూమి ఇస్తూ ఉన్నారు, మరి మాలాంటి భూమి లేని కూలీలకు సంబంధించి నిరుపేదలకు మీరు హామీ ఇచ్చారుగా, మా చేరా ఓన్లీ భూమి లేని వాళ్ళకి పట్టించుకోరా పేదవాళ్ళని అన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్కి ఏం చెప్తారు? డెఫినెట్గా చేస్తాం వాళ్ళకు కూడా అని చెప్పాం, ఉన్నది చెప్పాం. అది ఇష్టం లేనట్టుంది టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూలీలకి ఇవ్వటం. కూలీలకి ఎందుకంటే వాళ్ళు దొరలు కదా, భూస్వాములు కదా, భూమి ఉన్నటువంటి వాళ్ళే భూస్వాముల గురించే తప్ప వ్యవసాయ కూలీల మీద ప్రేమ అభిమానం ఏముండదు. వాళ్ళు ఎట్టి చాకరీ చేసుకొని బతకాలని కోరుకుంటారు. అందుకోసమే అది బయటకు వచ్చేవారికి అది ఇష్టం లేదు కాబట్టి ఆ ఇష్టం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. సో డోంట్ వరీ అబౌట్ దట్. వాళ్ళే తయారు చేసిన రూల్ బుక్ను కూడా దానికి విరుద్ధంగా నేను సభలోకి ప్లకార్డ్స్ పట్టుకొని 4 రోడ్ల చౌరస్తాలో, లేకపోతే మనం ఇందిరా పార్క్ దగ్గర మనం ధర్నా చౌక్ ఉంది, అటువంటి ధర్నా చౌక్ దగ్గర పోయి నిరసనలు స్లోగన్స్ ఇవ్వాల్సిన స్థలాన్ని నీకు నిండు సభలో దాన్ని మార్చేశారు. సభ గౌరవం, సభ ఔన్నత్యం మంట కలిపారు. వాళ్ళు సభా నిబంధనల గురించి, ఉల్లంఘన గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆర్థిక శాఖ మంత్రిగా బాగా ప్రెషర్లో ఉన్నట్టుంది. అప్పు ఎట్లా తేవాలి, అప్పులు ఎట్లా కట్టాలి, ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి అని ప్రెషర్ కనపడుతుంది సార్. మీరు డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. వచ్చే ప్రతి పైసా, మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఇది నాదో, రేవంత్ రెడ్డి గారిదో, లేకపోతే కాంగ్రెస్ పార్టీదో, లేకపోతే మా మంత్రిమండలి డబ్బులు కాదు. 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళు చెమటోడ్చి పన్నుల ద్వారా తను సంపాదించిన దాంట్లో ఇంత మన కోసం కట్టాడు, సమాజం కోసం. దాన్ని చాలా బాధ్యతాయుతంగా చేయకపోతే చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం, తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని వెన్నులో భయం పెట్టుకొని సమాజం పట్ల బాధ్యత, భయం, ప్రేమ, భక్తి అన్నిటిని పెట్టుకొని పాలన అందించాలి. కాబట్టి అనుక్షణం స్ట్రెస్లోనే ఉంటాం. బట్టి గారు, మీకు ఎప్పుడు అనిపించలేదా అబ్బా ఈ హెడేక్ ఏంది, వేరే డిపార్ట్మెంట్ తీసుకుని హాయిగా ఉండేది అనిపించింది? ఒక బాధ్యత మా పార్టీ నమ్మి, లేకపోతే మా నాయకత్వం నమ్మి, లేకపోతే ముఖ్యమంత్రిని నమ్మి నాకు బాధ్యత చెప్పినప్పుడు మా ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ ఈ బాధ్యతలు ఒప్పచెప్పినప్పుడు ఆ ఒప్పచెప్పిన బాధ్యతని నిబద్ధతతో పనిచేయటం అనేది మా అందరి బాధ్యత. ఆనాడు నేను పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడుస్తూ నేను చూసిన అనేక మంది ప్రజల కష్ట నష్టాలను అమలు చేయడానికి పనికొచ్చే ఆర్థిక శాఖ. అట్లాగే ఇప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు ఆయన భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలో వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి, ప్రజలు చెప్పిన అంశాలని వాటన్నింటినీ అమలు చేయడానికి పనికొచ్చేటువంటి శాఖ. కాబట్టి తెలిసినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా వారు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని నిబద్ధతతో ఒంట్లో భయం పెట్టుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పేదోడి చెమట వాసన తెలిసినటువంటి వ్యక్తిగా వాళ్ళు కట్టేటువంటి ప్రతి పన్నుని సద్వినియోగం చేసేటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఎంతో వెన్నులో భయం పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే బాధ్యత తనదే అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఫేస్ టు ఫేస్.